యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనము. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, మారనాథా, ప్రైజ్ ది లార్డ్. కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ క్షేమ సమాచారం తెలియజేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నా 2 వాట్సాప్ నంబర్లు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మీటింగ్కి వెళ్ళి హడావిడిలో ఉన్నా కానీ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే తర్వాత అయినా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. దేవుని స్తోత్రం. మీ సందేశాల కోసం, మీ విమర్శల కోసం, మీ కామెంట్ల కోసం, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మీరు వాట్సాప్ ద్వారా కాకపోయినా మీరు ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్స్ HMI 2015@gmail.com. కాబట్టి మెయిల్ నేను డైలీ చెక్ చేసుకుంటూ ఉంటాను కనుక మీకు రిప్లై ఇస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వాక్యంలో నుంచి విన్నటువంటి వర్తమానాల్లో వచ్చి మీరు ఏమైనా అడగవచ్చు. దానికి వివరణ ఇవ్వడానికి మ్యాక్సిమం వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. నాకు అన్నీ తెలుసని నేను అనుకోవడం లేదు. నేను నేర్చుకుంటున్న వాడిని, నిత్య విద్యార్థిని. నేను క్రీస్తు పాఠశాలలో ప్రతి వాళ్ళము నిత్య విద్యార్థి. అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. కాకపోతే ప్రతి వాళ్ళకి ఏవో కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు, వీళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు, వీళ్ళకి తెలిసిన కొన్ని విషయాలన్నీ కలుపుకుంటే అనేకమైన విషయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన మనోళ్ళు ఖచ్చితంగా పంపించండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉందో తెలియజేయండి. క్యాన్సర్, టీబీ, ఇంకా ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకేదైనా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇంకేదైనా అలర్జీ, ఇంకేదైనా సమస్యలు ఇవన్నీ ఉంటే దయచేసి మీరు మాకు తెలియజేయండి. ప్రతి నెల మొదటి వారంలో మొదటి ఆదివారానికి ముందు 2 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. కనుక ఉపవాస కూడికలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈరోజు సెప్టెంబర్ నెల 2వ తేదీ కనుక, రేపు ఆదివారం కనుక నిన్న ఈరోజు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. వాటిని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు తప్పక పంపించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. మీ దృష్టి దేవుని వాక్యం మీద ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు సక్రంగా దేవుని వాక్యాన్ని, సరిగా దేవుని వాక్యాన్ని వినకపోతే మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వాక్యము మీకు అందుబాటులో ఉండొచ్చు, కానీ వ్యాఖ్యానము మీకు అందుబాటులో ఉండదు. వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయి కదా అంటారేమో, ఉన్నాయి. ప్రతి వ్యక్తి వాళ్లకు కలిగిన ప్రత్యక్షతను బట్టి, వ్యక్తిగతమైన ప్రత్యక్షతను బట్టి వ్యాఖ్యానిస్తుంటారు. ఒక వ్యక్తి వ్యాఖ్యానించినట్టు మరొక వ్యక్తి వ్యాఖ్యానించకపోవచ్చు. వ్యాఖ్యానించడంలో కూడా తేడాలు ఉన్నాయి. ప్రతి వ్యాఖ్యానము వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. కనుక సత్యవాక్యమును సరిగా విభజించు వాళ్ళుగా ఉండాలట. సత్యవాక్యమును సరిగా విభజించగలిగిన వాళ్ళు, దోస్ హూ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, వాళ్ళు సిగ్గుపడనక్కరలేని పనివారిగా నిలబడతారు ఒకరోజు నిత్యత్వంలో. సచ్ ప్రీచర్స్, సచ్ టీచర్స్, దే వుడ్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ దే వుడ్ నెవర్ బి పుట్ ఇన్ టు షేమ్. వాళ్ళ అవమానానికి గురి కాని వారుగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. సిగ్గుపడనక్కరలేని, ఏమా ఈ వాక్యాన్ని ఇలా వ్యాఖ్యానించావేంటి, నా ఆత్మ సహాయం లేకుండా నీ ఫిలాసఫీనో, నీ సైకాలజీనో, నీ యొక్క థియాలజీని అక్కడ అప్లై చేశావు కదా అని అడిగి, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అడిగినప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
తలదించుకోవడం అవమానకరం. దేవుని బిడ్డలారా, పడేటువంటి అనుభవానికి దేవుడు మనల్ని తీసుకొని రావడం లేదు. స్తోత్రం. కనుక సత్యవాక్యాన్ని విభజించడం నేర్చుకుందాం. అది పెద్ద కష్టమైన విద్య కాదు. ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు నేర్పిస్తాడు. అందుకనే బైబిల్ స్కూల్స్లో హెర్మ్యూనిటిక్స్ అన్నారు, వ్యాఖ్యాన శాస్త్రం. ఎలా వ్యాఖ్యానించాలి, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటన్నిటిలో మనం వాటిలోకి వెళ్ళలేదులేండి. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపిస్తాడు మనల్ని. ఆత్మ నడిపించడం వాస్తవమేనా? అది పెంతికోస్టల్ వాళ్ళ దుర్బోధే కదా అని అంటారేమో. కాదు. స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, స్తోత్రం, those who are led by the Spirit of God, they would be called or considered as the sons. వారు కుమారులుగా ఎంచబడతారు. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను ఆ మాట చదువుతున్నాను. ద మెచ్యూర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ దోస్ హూ ఆర్ మూవ్డ్ బై ద ఇంపల్సెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద మెచ్యూర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, పక్వత కలిగిన దేవుని బిడ్డలు ఎవరంటే, ఎట్టివారు అంటే, స్తోత్రం, అక్కడ రాయబడిన మాటలు, హూ ఆర్ మూవ్డ్ బై ద ఇంపల్సెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రచోదనాలకి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలకు కదిలించబడేవాళ్ళు. మామూలుగా కదిలించబడేవాళ్ళు కాదు. ఆయన కదిలిస్తే కదిలించేవాళ్ళు, ఆయన ప్రేరేపిస్తే కదిలేవాళ్ళు మాత్రమే దేవుని కుమారులని పిలువబడతారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మనము దేవుని కుమారులమే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని పిల్లలం. కానీ ఇప్పుడు పిల్లలం కాదు, మనం పెద్దోళ్ళం అయిపోయాం, మెచ్యూర్డ్ అయిపోయాం. మనం కుమారులుగా మారాం. చిల్డ్రన్ నుంచి మనం సన్స్ అనే స్థాయికి వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లవాడు వారసుడు కాదు, కుమారుడు వారసుడు. కాబట్టి వారసత్వపు అనుభవంలోకి వచ్చాం. సరే, వీటి గురించి మనం ఆత్మ నడిపింపును గురించి మనం ఆలోచించాం. ఆత్మ నడిపింపు 4 విషయాలను బట్టి, ద స్పిరిట్ లీడింగ్ ఈస్ డ్యూ టు 4 రీజన్స్ అని మనం మాట్లాడుకున్నాం. ఫర్ 4 రీజన్స్. ఒకటి, పోరాటం కోసం. నిమ్రోదు లాంటి, గొల్యాతు లాంటి శత్రువు, పర్వతము లాంటి శత్రువు, బలమైన శత్రువు, యుద్ధములో అభ్యాసం కలిగినటువంటి శత్రువు, ఆజానుబాహురైన శత్రువు, ఆయుధాలు కలిగినటువంటి శత్రువు, వీడిని జయించడానికి మనం యుద్ధరంగంలో ఉన్నాం. సేవ అంటే యుద్ధరంగం, ఆత్మీయ జీవితం యుద్ధరంగం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పోరాట అనుభవం కోసం, వార్ఫేర్ ఎక్స్పీరియన్స్ కోసం ఆత్మ నడిపింపు ఉంటుందని రెండవదిగా మనం ఆలోచించాం. తన దేశం వాడు కాదు, పరాయి దేశస్థుడు, కూషు దేశస్థుడు, లేకపోతే ఇథియోపియా దేశస్థుడు. ప్రస్తుతపు ఇథియోపియా, అడిస్ అబాబా అనేటువంటి క్యాపిటల్ సిటీ, రాజధాని నగరం కలిగినటువంటి ఇథియోపియా. స్తోత్రం. ఆ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడి నుంచి ఆరాధన చేయడానికి యెరూషలేముకి వచ్చి, అనగా అక్కడ దేవాలయం లేదు, కానీ ఇక్కడ దేవాలయం ఉంది. అక్కడ దేవాలయపు ఆరాధనతో తనకు అంత సంతృప్తి దొరక్క అసంతృప్తుడై, ఆరాధన అతనికి సంపూర్ణ సిద్ధిని కలుగు చేయడం లేదు కాబట్టి యెరూషలేముకి వచ్చి ఆరాధన చేశాడు. అనగా యెరూషలేములో జరుగుతున్న ఆరాధన, ఆత్మీయ విధానాల గురించి ఇథియోపియా దేశం దాకా తెలిసిపోయింది న్యూస్. ఆయన కీర్తి సిరియా దేశమంతా వ్యాపించును అని సువార్తలో మనం చూస్తాం. సువార్త యొక్క కీర్తి, వాక్యం యొక్క కీర్తి ఖండాలను దాటిపోతుంది.
the fragrance, the sweet aroma of gospel or Christ, it spreads from one continent to another. ఒక ఖండం నుంచి మరొక ఖండానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి. స్తోత్రం, హల్లెలూయా. పోరాటం కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖనాల వివరణ కొరకు, అనగా పరిచర్య కొరకు, అయోమయ స్థితిలో ఉన్నటువంటి అధికారికి ఆత్మీయ సహాయం చేయడానికి, సహాయం చేసి ఈయన ఆర్థిక లబ్ధి పొందుకోవడానికని కాదు, నేలలోంచి రావడం, వెంటనే దేవుని ఆత్మ అతన్ని కొనిపోవడం జరిగింది. అలా ఎందుకు జరిగిందంటే, ఒకవేళ ఉంటే తన మినిస్ట్రీ గురించి తను చెప్పుకుండేవాడేమో. సమరయలో మినిస్ట్రీ గురించి, ఈసారి మీరు ఎలాగూ యెరూషలేంకి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు దయచేసి సమరయలో దేవాలయానికి రండి, లేకపోతే మా ప్రాంతానికి రండి, మా పరిచర్య ప్రాంతానికి రండి అని పిలుస్తాడేమో అనే ఉద్దేశంతో ఊహ. అంతవరకు దేవుని ఆత్మ అతన్ని కొనిపోయాడు. స్తోత్రం. ప్రకటన కొరకు, ప్రకటించడం కొరకు దేవుని ఆత్మ నడిపింపిస్తాడు, గమనాన్ని కలుగజేస్తాడు, గమనాన్ని కలుగజేసి గమ్యానికి చేరుస్తాడు. స్తోత్రం. 4వ విషయము మనం ఆలోచించిన, పరిశుద్ధుల యొక్క సహవాసానికి ఆయన నడిపిస్తాడు. నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? పారిపోయి ప్రభువు నామములో ప్రార్థించే వారితో కలుసుకో. ఎవడంటే వాళ్ళతో కలుసుకుంటావేమో, ఏదో ఒక సహవాసంలో కలుసుకుంటావేమో, ఇంటికి దగ్గర ఉన్న సహవాసంతో కలుసుకుంటావేమో, ఆర్థికంగా సాయం చేసే సహవాసాన్ని కలుసుకుంటావేమో. ప్రభువు నామములో ప్రార్థించేవాళ్ళు, ప్రభువు నామములో ప్రార్థించేవాళ్ళు అంటే ప్రార్థనలకు జవాబిస్తాడని ప్రభువుని విశ్వసించేవాళ్ళు, ప్రభు ఫలితాన్ని, ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని పొందేవాళ్ళు. అటువంటి వాళ్ళతో కలుసుకో. స్తోత్రం. యెరూషలేములో నుంచి ఆరంభమైన అతని జీవిత ప్రస్తావన, ఫిలిప్ యొక్క జీవిత ప్రస్తావన, కైసరయ్యతో ఆయన జీవితం యొక్క ప్రస్తావన ముగించబడింది. ఎక్కడో వేరే ప్రాంతము నుంచి వచ్చినట్టు వ్యక్తి యెరూషలేము ప్రాంతంలో నిలబడి అక్కడ కొంతకాలం పరిచయం చేసి, మళ్ళీ సమరయకి వెళ్ళి అక్కడ కొంతకాలం పరిచయం చేసి, అజోతులో కనబడి అక్కడ కొంతకాలం పరిచయం చేసి, మళ్ళీ అక్కడి నుంచి తన స్వగ్రామమైనటువంటి అనేక దినముల తర్వాత తన ఇంటికి వెళ్ళిన సందర్భం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో చూస్తున్నాం. 4 ఆడపిల్లలు ప్లస్ భార్య, 5 మంది స్త్రీలు, 5 మంది స్త్రీలున్న ప్రదేశానికి వెళ్ళాడు. స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నడిపిస్తాడు. హీ విల్ షూర్లీ గైడ్ అస్. నడిపిస్తాడు నా దేవుడు అని భక్తుడు పాడాడు. శ్రమలోనైనా, స్తోత్రం, వెన్ను తట్టి నడిపిస్తాడు, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. నడిపించేటువంటి దేవుడు, దేవుని స్తోత్రం. మరణం వరకు నడిపించేటువంటి దేవుడు. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ధ్యానాలు ముగిచేసి మనం ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వద్దాం. 9వ అధ్యాయంలోని 3వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter verse 3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం. ప్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి 3వ వచనం నేను చదువుతున్నాను. So he obtained the authorization and left for Damascus. Just outside the city, a brilliant light flashing from heaven suddenly exploded all around him. ఆయన దమస్కు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, లేకపోతే దమస్కుకు వెళ్ళడానికి బయలుదేరి వచ్చాడు అని రాయబడింది. హీ అబ్టైన్డ్ ఆథరైజేషన్, అధికారం, రాజముద్రలు, గవర్నమెంట్ యొక్క పర్మిషన్. దమస్కును విడిచిపెట్టాడు. జస్ట్ అవుట్ సైడ్ ద సిటీ, అనగా దమస్కు యొక్క సరిహద్దుల్లోనే, లేకపోతే దమస్కు ఎంటర్ కాబోతుండగా ఏ బ్రిలియంట్ లైట్, ఒక గొప్ప వెలుగు, ఒక దేదీప్యమానమైన వెలుగు, ఫ్లాషింగ్ ఫ్రమ్ హెవెన్ సడన్లీ ఎక్స్ప్లోడెడ్ ఆల్ అరౌండ్ హిమ్. వెలుగు కమ్ముకుంది,
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్లో చదువుతాను, తర్వాత మన దగ్గర వాడుక భాష కూడా ఉంది కనుక దాన్ని మనం చదువుకుందాం. ఫాదర్స్ లైఫ్లో వచ్చి నేను చదువుతున్నాను. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ మీకు ఉచితంగా ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. ఫామ్ ఫిల్ చేస్తే agrainofwheat.org అనేటువంటి ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఈ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ పంపిస్తారు. తద్వారా మీరు దాన్ని చదువుకొని దీవెన పొందొచ్చు. నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 3వ వచనం. And while he journeyed, as he neared Damascus, it happened that a light from the heavens suddenly enveloped him. స్తోత్రం, హల్లెలూయా. అకస్మాత్తుగా గొప్ప వెలుగు. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు 22వ అధ్యాయంలో వెలుగు అంటే మనకు తెలుసు యేసు ప్రభు. గొప్ప వెలుగు ఆయనే, నిజమైన వెలుగు ఆయనే, జీవపు వెలుగు ఆయనే. 26వ అధ్యాయము 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. దేవుని స్తోత్రం. 26:13, అంతేకాకుండా 22:6, అంతేకాకుండా 9:3. గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. లూకా సువార్త మనకు 2వ అధ్యాయం తెలిసిన విషయమే. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అకస్మాత్తుగా జరిగిన విషయం. మన టైటిల్ ప్రయాణం, జర్నీ. జీవితం ఒక ప్రయాణం. ఈ జీవిత ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. పరిచర్యలోకి ప్రయాణం, అక్కడ నుంచి గ్రామాల్లో పరిచర్య నుంచి అక్కడ నుంచి ప్రయాణించి పట్టణాల్లో పరిచర్యలోకి కావచ్చు. రూరల్ ఎవాంజలిజం నుంచి అర్బన్ ఎవాంజలిజంలోకి ప్రయాణం కావచ్చు. డిజైపుల్షిప్లో నుంచి డిక్లేరింగ్ ప్రాసెస్లోకి, శిష్యత్వంలోంచి సువార్థీకరణలోకి వెళ్ళే ప్రాసెస్ కావచ్చు. స్తోత్రం. ప్రయాణం బాల్యం నుంచి, యవన కాలం నుంచి, మధ్య వయసులో అయితే వృద్ధాప్యంలోకి మనిషి ప్రయాణం చేస్తుంటాడు. ప్రయాణాలు ఉన్నాయి. జీవితము ఒక పోరాటము, అదే సమయంలో జీవితం ఒక ప్రయాణం కూడా. ప్రయాణపు అనుభవం. స్తోత్రం. ఎక్కడెక్కడో పుడతాం, ఎక్కడెక్కడో చచ్చిపోతాం. జీవనానికి మరణానికి ఈ 2 బ్రాకెట్ల మధ్యలో ఉన్నట్టు జీవితం. పుట్టుకకు మరణానికి మధ్యలో ఉన్నట్టు బ్రాకెట్ మధ్యలో మన జీవితం ఉంటుంది. మనం చేసే పనులు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు. సౌలు యొక్క ప్రయాణాన్ని గురించి రాయబడింది. అంతకుముందు అతను తార్సువాడు. అతనేమో తార్సు ప్రాంతము నుంచి యెరూషలేముకు వచ్చాడు. స్టెఫను మరణానికి సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతడు ప్రయాణం చేస్తూ, అనగా అదే దూషిస్తూ, అదే హాని చేస్తూ, దేవదూషకుడుగానో, హింసించేవాడుగానో, హానికరుడుగా తన యొక్క శరీర సంబంధమైన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ, స్తోత్రం, హల్లెలూయా, అతడు ప్రయాణం చేస్తూ 9వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు బెదిరించుచు హత్య చేయుటకును తమ ప్రాణాధారమైన ప్రధాన యాజకునికి వెళ్ళి. స్తోత్రం. సౌలు ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట. బెదిరించడం, హత్య చేయడం. బెదిరిస్తే బెదిరింపులు లొంగకపోతే ఇంకా చంపేయడమే. హానికరుడు అంటే హత్య చేసేవాడు అని అర్థం. హానికరుణ్ణి, హింసకుణ్ణి అంటగా, హింసకుడైనా హానికరుడైనా అంతము చేయడానికి అతను అనుకున్న విధానాలు అవి, ఎంచుకున్న విధానాలు ఇవి.
ప్రభువు యొక్క శిష్యులని, అందరినీ కాదు, ఎవడు పడితే వాడిని చంపేటువంటి సైకో కాదు అతను. అతను ఎటువంటి వాడంటే మత ఛాందసవాదాన్ని మనస్సులో నింపుకున్నవాడు. అతని రక్తంలో, అతని నరనరాల్లో మత ఛాందసవాదం ఉంది. అతడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైందట. తనకు ఇంపార్టెంట్, తన ప్రియారిటీ ఏంటి అంటే బెదిరించడం, హత్య చేయడం. హత్య చేయడం అనేది ఎవరి యొక్క ఉద్దేశం? యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగ యొక్క ఉద్దేశం, అపవాది యొక్క ఉద్దేశం. అనగా అపవాది అనుచరుడుగా ఉన్న వ్యక్తి, వైలెన్స్లో బ్రతుకుతున్న వ్యక్తి, వైలెన్స్లో బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు సైలెన్స్ చేశాడు. చంపడం, హింసను తన ఆయుధంగా వాడుకుంటున్నట్టు వ్యక్తి. ఒకటి, అతని ప్రయాణము ప్రధాన యాజకుని దగ్గరికి, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడు. దేనికి? ఒక ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుకతోనో, ఏదైనా అర్పణతోనో, కానీ ఇతను అనుమతి పత్రాల కోసం, స్తోత్రం, దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వండి, అడగండి వాళ్ళని, ఇదిగో పలాని వ్యక్తి తరపున లేకపోతే ఎవరైనా వచ్చినా వెంటనే శిక్షించండి, కఠినంగా శిక్షించండి. తనను సమర్థించి అవతల వారిని తప్పు పట్టే విధంగా ఉన్నటి పత్రికలు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడు అంటున్నప్పుడు నేను 7వ అధ్యాయంలో కూడా చెప్పాను, ఎవరు ఆ ప్రధాన యాజకుడు అని ఆలోచిస్తే కయఫా అనేటువంటి ప్రధాన యాజకుడు. అన్న కయఫా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం వాటి అన్నిటిలోకి చరిత్రలోకి వెళ్ళలేదు. ఇంచుమించు 35వ సంవత్సరం వరకు కయఫానే, క్రీస్తు శకం 35 వరకు కయఫానే ఉన్నాడు, చేశాడని చరిత్ర చెప్తుంది. స్తోత్రం. ప్రయాణం, అతని ప్రయాణం ప్రధాన యాజకుని దగ్గరికి. 2వ ప్రయాణం 9వ అధ్యాయము 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని, అతనే కాదు, అతనితో ప్రయాణం చేసిన వాళ్ళు. ఎక్కడికి ప్రయాణం చేసిన వాళ్ళు? పట్టణములోనికి, దమస్కులోనికి. అదే ఇంకా వాళ్ళ ప్లాన్ ఇదే, దమస్కు వెళ్ళిపోవాలి. ఎలాగూ ఇంచుమించు ఇజ్రాయెల్ దేశంలో తమ కొద్దిగా పాపులారిటీ వచ్చింది, తమ కొద్దిగా తెలిసిన వాళ్ళే, ఎరుకబడిన వాళ్ళే, తమ మినిస్ట్రీ బలంగా, యూదా మతపు పరిచర్య బలంగా చేస్తున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరొక దేశానికి వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశం నుంచి సిరియా దేశం మీద దృష్టి పెట్టారు. వాళ్ళకి దర్శనం, సిరియా దేశాన్ని గురించిన దర్శనం, ఆ దేశంలో పరిచర్య చేయాలని దర్శనం. సరే, దేవుని స్తోత్రం. తనకు ప్రాణాధారమైనట్టు, తనకు జీవనాధారమైనట్టు, తనకు అదే పని అన్నట్టుగా సౌలు ఉన్నాడు. రెండోది ఒక ప్రయాణం, పట్టణములోనికి ప్రయాణం. పరిశుద్ధుల పట్టణమునో, పరిశుద్ధ పట్టణం అని నేను అనలేదు, యెరూషలేములో నుంచి దమస్కు వరకు జరిగిన ప్రయాణం, యెరూషలేములోంచి యెరికోకు వరకు జరిగిన ప్రయాణం జరిగింది ఒకటి, దాంట్లో మనం అనలేదు. రెండోది పట్టణములోనికి ప్రయాణం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 40వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనమై ఉన్నాడు. స్తోత్రం. ఇతడు ఇక్కడను నీ నామును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు. పత్రికలు తీసుకొచ్చి అధికారం పొందినాడు. వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను. స్తోత్రం. హల్లెలూయా. నేను నా నామము భరించుటకు, ధరించుకొని భరించుటకు. స్తోత్రం. ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం, దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం.
దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర. గాడ్స్ చోజన్ వెసల్. స్తోత్రం. గాడ్స్ చోజన్ థింగ్. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకునే వాహనం గాడిద పిల్లని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, అతను ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళే పని. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళిన ప్రయాణము, పట్టణంలోనికి వెళ్ళిన ప్రయాణం తన వ్యక్తిగతమైన అవసరత కోసం. మతపక్షాన ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాడు, తన కోసం తాను పట్టణంలోకి వెళ్ళిన సందర్భం. తర్వాత ప్రజల యొద్దకు వెళ్ళినటువంటి ప్రయాణం. తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. మనం ఇంకా కొద్దిగా ముందుకి మనం వెళ్తే మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు. స్తోత్రం. ఆ ప్రయాణం ఎక్కడికి, అతని ప్రయాణం ఎక్కడికి అని మనం ఆలోచిస్తే, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. పౌలు యొక్క ప్రయాణాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి, అతను ప్రయాణిస్తూ వెళ్తున్నాడు. 13వ అధ్యాయంలో కూడా అతని ప్రయాణం మిషనరీ జర్నీస్, 3 మిషనరీ జర్నీలు. వాటన్నిటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఒక ప్రయాణం మన ముందు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఇంకా మనం కొద్దిగా కిందకి వెళ్తేనా 26వ వచనం, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టు యత్నం చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడేవి. యెరూషలేములోకి ఎందుకు వెళ్తున్నాడు? తాను వచ్చింది యెరూషలేములో నుంచి, తాను మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాలి అనగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. యెరూషలేములో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక రౌడీగా, ఒక తీవ్రవాదిగా, హింసకుడిగా, హానికరుడిగా వచ్చావు. ఇప్పుడు నువ్వు అలా వెళ్ళలేదు. మారినవాడిగా, మార్పు పొందినవాడిగా. మార్పు యెరూషలేములో ఉన్నప్పుడు జరగలేదు. మార్పు అనేది దమస్కులో ఉన్నప్పుడు జరిగింది. అనగా పరిశుద్ధ స్థలాల్లో మార్పు జరగకపోవచ్చు. దేవుడు ఏ స్థలంలో అయినా మార్పు జరిగిస్తాడు. కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మన ప్రయాణాలు ఉన్నాయి. మన ప్రయాణాల్లో మనం జాగ్రత్తగా సిద్ధపడదాం. ప్రభు మన ముందు చూపించినట్టు ఒక గొప్ప ప్రయాణంలో మనం సిద్ధపడదాం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.